అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్స్కు భారీ విజయం దక్కింది. వర్జీనియా, న్యూజెర్సీ, న్యూయార్క్ సిటీ, కాలిఫోర్నియాలో కీలక గెలుపులతో 2026 మిడ్ టర్మ్ ఎలక్షన్స్కు డెమోక్రాట్స్ గణనీయంగా బలపడ్డారు. న్యూయార్క్ సిటీ మేయర్గా జోరాన్ మామ్దానీ విజయం, అలాగే వర్జీనియాలో అబిగేల్ స్పాన్బర్గర్ గెలిచి గవర్నర్ గ్లెన్ యాంకిన్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. న్యూజెర్సీలో మికీ షెరిల్ ట్రంప్ మిత్రుడు జాక్ సియాటర్లని ఓడించింది. కాలిఫోర్నియా ఓటర్స్ డెమోక్రాట్ల రీడిస్ట్రిక్టింగ్ ప్రతిపాదనను ఆమోదించారు. ఈ ఎన్నికల రెండవసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్కు మొదటి పరీక్షగా నిలిచాయి. జోరాన్ మమ్దానీ న్యూయార్క్ సిటీకి మొదటి ముస్లిం మేయర్, మొదటి సౌత్ ఆసియన్, ఆధునిక కాలంలో అతిపిన్న వయసు మేయర్గా చరిత్ర సృష్టించాడు. 34 ఏళ్ల ఈ డెమోక్రటిక్ సోషలిస్ట్ ఇండిపెండెంట్ ఆండ్రూ కుమోను రిపబ్లికన్ కర్టిస్ స్లివాలను ఓడించాడు. అబిగెయిల్ స్పాన్బర్గర్ వర్జీనియాకు తొలి మహిళా గవర్నర్. రిపబ్లికన్ లెఫ్ట్ గవ్ వెన్సమ్ ఎర్ల్ సీర్స్ ను ఓడించి అధికారాన్ని డెమోక్రాట్ల చేతుల్లోకి తీసుకుంది. ఇక మికీ షెరిల్ విషయానికి వస్తే న్యూజెర్సీలో మొదటి మహిళా డెమోక్రటిక్ గవర్నర్. మాజీ నేవీ పైలట్, ట్రంప్ మిత్రుడు జాక్ సియాటెరెల్లీని 14% మార్జిన్తో ఓడించింది. డెమోక్రాట్ ఘజాలా హష్మీ వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల్లో గెలిచి దేశంలో మొదటి ముస్లిం మహిళా స్టేట్ వైడ్ అధికారి అవుతోంది. రిపబ్లికన్ జాన్ రీడ్ ను ఓడించింది. ఘజాలా హష్మీ ఇండియన్ అమెరికన్. ఈ ఎన్నికల్లో ట్రంప్ పట్ల ప్రజల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. వర్జీనియా, న్యూజెర్సీ, కాలిఫోర్నియాలో 50% ఓటర్లు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఓటు వేశారు. న్యూయార్క్ సిటీలో 59% ఓటర్లు ట్రంప్ను ఫ్యాక్టర్గా పరిగణించలేదు. కాలిఫోర్నియా ఓటర్లు ప్రాప్ 50ను ఆమోదించారు. కాంగ్రెస్ డిస్ట్రిక్ట్లను పునర్వ్యవస్థీకరించడానికి ఓటుతో తమ ఆమోదముద్ర వేశారు. రిపబ్లికన్ 5 సీట్లను ఫ్లిప్ చేయడానికి ఇది సహాయపడుతుంది. ఎన్నికల ఫలితాలపై స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్యాలెట్లో తన పేరు లేకపోవడం వల్లే ఇలా జరిగిందనే అర్థం వచ్చేలా పోస్టు చేశారు. బ్యాలెట్లో ట్రంప్ పేరు లేదు. మరోవైపు నెల రోజులకు పైగా కొనసాగుతోన్న ఫెడరల్ షట్డౌన్, ఈ 2 కారణాల వల్ల రిపబ్లికన్లు ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందనే పోల్స్టర్స్ సర్వే అభిప్రాయాన్ని తన ట్రూత్ ఖాతాలో షేర్ చేశారు. కాగా ఈ విజయాలు 2026 మిడ్ టర్మ్లకు డెమోక్రాట్లకు బూస్ట్ ఇస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎకానమీ, ఇమ్మిగ్రేషన్, అబార్షన్ వంటి సమస్యలు ఓటర్లను ప్రభావితం చేశాయంటున్నారు.